హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఐఆర్సిటిసి రైల్వే శాఖకు సంబంధించి మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైల్లో అయితే కనుక తక్కువ ధరలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించేలాగా ప్యాకేజ్ అయితే తీసుకొచ్చింది. చాలామంది డబ్బులు ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్లకి వెళ్ళాలనుకుంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా ఆ రిజర్వేషన్లు ఎక్కడ చేయించుకోవాలి, ఎక్కడ దిగాలి, అదేవిధంగా ఏ హోటల్స్ తీసుకోవాలి, మళ్ళీ తిరిగి రిటర్న్ జర్నీకి టికెట్ ఎలాగా, ఇలా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఉండి డబ్బులు ఉన్నప్పటికీ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. సో అటువంటి వారందరికీ అంటే తక్కువ ధరలోను అలా లేదు కొద్ది కంఫర్ట్ జోన్లో మేము డబ్బులు ఎక్కువ పెట్టుకుంటాం అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళకి కూడా ఈ ప్యాకేజీలు అయితే కనుక పనిచేస్తాయి. మొత్తం ఏప్రిల్ 28న అయితే కనుక ఈ రైల్వే ప్రయాణం అయితే స్టార్ట్ కానుంది. రైల్వే శాఖ నుంచి పూరి ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి జగన్నాథ్, అలాగే కోణార్క్ సూర్య దేవాలయం, వైద్యనాథ్, కాశీ, అయోధ్య, ఇలా పుణ్యక్షేత్రాలన్నీ కూడా తీసుకొచ్చే విధంగా రైల్వే శాఖ అయితే కనుక ఈ టూరిస్ట్ రైల్లో ఒక ప్యాకేజ్ అయితే ఏర్పాటు చేసింది. అసలు ఎంత అవుతుంది ఏంటి వివరాలు అయితే తెలుసుకుందాం. ఏ టూర్ ప్యాకేజ్, అలాగే మీరు ఏమేమి చూస్తారు అనేది పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. ఒకవేళ మీరు వెళ్ళకపోయినా తెలిసిన వారికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఐఆర్సిటిసి అయోధ్య కాశీ యాత్ర పేరు మీద అయితే మరొక కొత్త ప్యాకేజ్ తీసుకొచ్చింది. అయోధ్య కాశీ యాత్ర వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకున్న వారికి ఈ టూర్ ప్యాకేజ్ మీకోసమే చెప్తున్నారు. అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర వైద్యనాథ్ ధామ్ పేరిట ఐఆర్సిటిసి ఓ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 3 రాష్ట్రాల్లోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శించవచ్చు. మొత్తం 9 రాత్రులు 10 పగళ్లు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర వచ్చి ఏప్రిల్ 28వ తారీఖు నుంచి అయితే ప్రారంభమవుతుంది. ఇందులో 2 టైర్ ఏసీ, 3 టైర్ ఏసీ, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణానికి అయితే మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధర స్టార్టింగ్ వచ్చి 16,700. తీసుకువెళ్ళడం, తీసుకురావడం, భోజనాలు, ఇలా అన్ని సదుపాయాలు కూడా వాళ్లే కల్పిస్తారు. సో ఒకసారి టూర్ ప్యాకేజ్ చూద్దాం. ఏ క్షేత్రాలు ఇస్తారు, ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారు అనేది కూడా. ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన పూరి, కోణార్క్ ఆలయాలు, జార్ఖండ్లోని ప్రముఖ వైద్యనాథ్ జ్యోతిర్లింగాలయం, అలాగే ఉత్తరప్రదేశ్లో సంబంధించి చూస్తే వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ ఆలయాలను అయితే సందర్శించుకోవచ్చు. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ నుంచి ఏప్రిల్ 28న ప్రారంభమవుతుంది. ఇటు తెలంగాణలోంచి ఈ ట్రైన్ ఎక్కొచ్చు, అలాగే ఏపీలోని చాలా ప్రాంతాల్లో కూడా ఈ ట్రైన్ ఆగుతుంది. సికింద్రాబాద్లో ఏప్రిల్ 28న ప్రయాణం ప్రారంభమవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా ఈ ట్రైన్ అయితే ప్రయాణిస్తుంది. ఆయా రైల్వే స్టేషన్లలో మీరు రైలు అయితే ఎక్కొచ్చు. యాత్ర అనంతరం తిరిగి అదే రైల్వే స్టేషన్లో కూడా మీరు దిగొచ్చు. ఇక ప్రయాణం ఎలా ఉంటుంది, ఏ క్షేత్రాలు చూస్తారంటే సికింద్రాబాద్ నుంచి ఏప్రిల్ 28 ఉదయం 11 గంటలకి ఈ టూరిస్ట్ రైలు బయలుదేరుతుంది. రెండో రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఒడిశాలోని మాలతీపట్పూర్ రైల్వే స్టేషన్కి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పూరికి బయలుదేరతారు. హోటల్ గదిలో స్నానాదులు పూర్తయ్యాక, అంటే ఫ్రెష్ అప్ అయ్యాక పూరి జగన్నాథ్ స్వామిని దర్శించుకుంటారు. ఆ రోజు రాత్రికి పూరిలోనే బస ఉంటుంది. 3వ రోజు అల్పాహారం ముగించుకొని కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం మాలతీపట్పూర్ రైల్వే స్టేషన్కి తిరిగి చేరుకొని అక్కడి నుంచి జార్ఖండ్కి ప్రయాణమవుతారు. 4వ రోజు ఉదయం 6 గంటలకు జార్ఖండ్లోని జహ్దీహ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటారు. అక్కడ హోటల్ రూమ్ అయితే ఇస్తారు. హోటల్లో మీరు ఫ్రెష్ అప్ అయ్యాక శివుడి పవిత్ర నివాసమైన బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని అయితే దర్శిస్తారు. ఆ తర్వాత జహ్దీహ్ నుంచి ఉత్తరప్రదేశ్కి అయితే బయలుదేరతారు. 5వ రోజు ఉదయం ఉత్తరప్రదేశ్లోని బనారస్ రైల్వే స్టేషన్కి చేరుకుంటారు. అక్కడ నుంచి వసతి కోసం సారనాథ్కి తీసుకువెళ్తారు. ఆ రోజు అక్కడే బస చేస్తారు. 6వ రోజు అల్పాహారం ముగించుకొని ప్రసిద్ధ కాశీ విశ్వనాథ్ క్షేత్రాన్ని, అలాగే కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి ఆలయాల్ని సందర్శిస్తారు. ఆ రోజు అక్కడ ఉన్న ఏమన్నాయని మీరు చూసుకోవచ్చు కాశీలోను. అలాగే సాయంత్రం గంగాహారతి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ముందుగా కేటాయించిన హోటల్లోనే బస చేస్తారు. అనంతరం తిరిగి మర్నాడు అయోధ్యకి అయితే బయలుదేరడం జరుగుతుంది. 7వ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్య ధామ్కి చేరుకొని రామ జన్మభూమిని, అయోధ్య శ్రీరాముడిని, అలాగే హనుమాన్ ఆలయాల్ని కూడా దర్శించడం జరుగుతుంది. తిరిగి రాత్రి భోజనం అనంతరం ప్రయాగ్రాజ్కి బయలుదేరతారు. 8వ రోజు ఉదయం 5 గంటలకు ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ త్రివేణి సంగమం అయినటువంటి గంగా, యమున, సరస్వతి, ఈ త్రివేణి సంగమంలో స్నానాలు, పూజలు చేసుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ప్రయాగ్ సంగమం స్టేషన్ నుంచి సికింద్రాబాద్కి తిరిగి ప్రయాణం ప్రారంభమవుతుంది.
9వ రోజు ప్రయాణం సాగుతుంది. 10వ రోజు ఉదయం 9 గంటలకు రైలు సికింద్రాబాద్ చేరుకోవడంతో ఈ యాత్ర అయితే ముగియడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక ఈ వెళ్ళాలనుకున్న ప్యాకేజీలు ఎలా ఉంటాయి, అలాగే మీకు ఏమేమి సౌకర్యాలు కల్పిస్తారు కూడా ఒకసారి చూద్దాం. ఇంకెవరైనా ఒక లైక్ చెబితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తక్కువలో అంటే స్టార్టింగ్ ధర వచ్చేటప్పటికి ఎకానమీ స్లీపర్ క్లాస్లో ఒక్కో టికెట్ ధర 16,700 రూపాయలు ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులు ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే కనుక వాళ్ళకి 15,600 చెల్లించాల్సి ఉంటుంది. వీరికి బస చేసే హోటల్స్లో నాన్ ఏసీ రూమ్స్ ఇస్తారు. ఒక్కో గదిలో 4 నుంచి 5 వరకు కూడా ఉండాల్సి ఉంటుంది. నాన్ ఏసీ వాహనాల్లోనే మీరు అంటే మీకు పూరి నుంచి కోణార్క్ ఇలాంటి దేవాలయాలు తీసుకెళ్ళినప్పుడు నాన్ ఏసీ వాహనాల్లో ప్రయాణం ఉంటుంది. ఇక లేదు మేము కొంచెం డబ్బులు బాగానే పెట్టుకుంటాం, పర్వాలేదు, మాకు కొంచెం కంఫర్ట్ జోన్ కావాలి అనుకుంటే థర్డ్ ఏసీ టికెట్ ధర పెద్దలకు 26,100, పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే 24,800 చెల్లించాల్సి ఉంటుంది. రాత్రిపూట మీరు పడుకున్నప్పుడు ఏసీ రూమ్స్ ఇస్తారు. ఒక గదిలో 2 లేదా 3 అయితే కనుక ఏసీ రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. మాకు ఇంకా కంఫర్ట్ జోన్ కావాలి అనుకున్నట్టయితే సెకండ్ ఏసీ ఉంటుంది. అందులో 34,100 రూపాయలు ఉంటుంది టికెట్ ధర. పిల్లలకైతే 32,500 చెల్లించాలి. ఇక్కడ కూడా మీకు ఏసీ రూమ్స్ ఇస్తారు. 2 లేదా 3 గదిని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్యాకేజీలో భాగం చూసుకున్నట్లయితే మీకు ఏమేమి వస్తాయంటే ఉదయం పూట టీ ఇస్తారు, అలాగే టిఫిన్ కూడా పెట్టడం జరుగుతుంది. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా మీకు ఈ ప్యాకేజీలో ఇస్తారు. పూర్తిగా వెజిటేరియన్ మాత్రం ఉంటుంది. అండ్ అలాగే అంతా రైల్వే సిబ్బందే చూసుకుంటారు. ప్యాకేజీని బట్టి మీ ప్రయాణానికి ఏసీ వాహనం కూడా సమకూరుస్తారు. అంటే మీరు 3 టైర్ ఏసీ కానీ సెకండ్ ఏసీ కానీ తీసుకుంటే మీరు మధ్య మధ్యలో వెళ్ళే గుడులకు ఏవైతే ఉంటాయో ఆ టెంపుల్స్కి వెళ్ళే దారి రోడ్డు మార్గంలో ప్రయాణించే వెహికల్స్ ఏసీ వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. స్లీపర్ తీసుకున్న వాళ్ళకి నాన్ ఏసీ వెహికల్స్ ఉంటాయి. అలాగే యాత్రికులందరికీ కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అవసరమైన సాయం కోసం ఐఆర్సీటీసీ టూర్ మేనేజర్లు కూడా మీకు అందుబాటులో ఉంటారు. రైలు ప్రయాణంలో మీకు భద్రత కల్పిస్తారు. అలాగే ఇక్కడ గమనించాల్సింది పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే మాత్రం యాత్రికులే చెల్లించుకోవాలి. ఏంటంటే కొన్ని గుడుల్లో దర్శనం టికెట్లని లేదంటే అర్చన టికెట్లని ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే కనుక అలాంటి టికెట్లు, దర్శన టికెట్లు లేదా అర్చన టికెట్లు ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే కనుక అవి ప్రయాణికులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు కేటాయించిన గదుల్లో మీకు ఏదైనా ఎక్స్ట్రా సదుపాయాలు, ఎక్స్ట్రా బెడ్ కానీ ఎక్స్ట్రా మాకు ఇలాంటి టిఫిన్స్ కావాలి, ఏదైనా ఎడిషనల్ సదుపాయాలు ఏవైనా కావాలి అనుకున్నట్లయితే అలాంటి ఛార్జీలను కూడా యాత్రికులే భరించాల్సి ఉంటుంది. సో ఒకసారి చూశారు కదా, ఎవరైనా ఒక 2-3 అలాగా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కానీ ఎవరైనా వెళ్ళాలి అనుకున్నట్లయితే కనుక ఈ రిజర్వేషన్లన్నీ చేయించుకోవడం, మళ్ళీ తిరిగి ఎక్కడ ఆగాలి, ఎక్కడ దిగాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా వెళ్ళాలి అనుకున్నట్లయితే కనుక ఈ టూర్ ప్యాకేజ్ బాగానే మీకు అయితే ఉపయోగపడుతుంది. మొత్తం 16,700 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మేము కొంచెం డబ్బులు పెట్టుకోగలము, పర్వాలేదు, మాకు ఎక్కువ కంఫర్ట్ జోన్ కావాలంటే 34,000తో మీకు స్టార్ట్ అవుతుంది. ఇది ఏసీ రూమ్స్, ఏసీ వెహికల్స్ అన్ని కొన్ని ప్రత్యేక ఫెసిలిటీస్ అయితే కనుక మీకు అందజేయడం జరుగుతుంది. ఏప్రిల్ 28న అయితే కనుక ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. పూరి జగన్నాథ్ ఆలయం, కోణార్క్ ఆలయం, బాబా వైద్యనాథ్ ధామ్, జ్యోతిర్లింగం అది, అలాగే కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ ఇవన్నీ కూడా తీసుకొస్తారు. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.